దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 5. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. 40వ కీర్తన 8వ వచనం. మనము ప్రభువు నెరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలుసుకొనుట, ఆయన స్వరమును వినుట, ఆయన ఎక్కడ ఏ విధంగా పనిచేయుచున్నాడో గ్రహించుటను ఎరగక వింటిమి. ఎప్పుడైతే ఆయనతో నడుచుచు అంతకంతకు సమీపముగా జీవించుటకు ఆరంభించుదామో అప్పుడు మనం దేవుని తోడి పనివారమని తెలుసుకుందాము. 2 కొరింథీ 6:1. దేవుని వాక్యము ప్రకటింపబడుట, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరించబడుట, ఆయన కార్యము జరిగించబడుట చూసినప్పుడు మన హృదయములు ఆనందంతో గంతులు వేయును. దేవుని యందు ఆనందించుచున్నప్పుడు ఆయన నామము, ఆయన సద్గుణము, ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు. అప్పుడు ఆయన చిత్తం తెలుసుకునవలననియు దానిని నెరవేర్చవలననియు వాంఛించుదుము. మనం సంతోషముతో, ప్రభువా, నన్ను ఈ స్థలమునందుంచుము, లేదా ఎక్కడికైనా పంపుము, నీ చిత్తమే జరుగునుగాక అని హృదయపూర్వకముగా యథార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు బలముగా నుండును. యెహోవా యందలి ఆనందము నీకు బలముగా నుండవలనని నీవు కోరుచున్నావా? అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించుటకు నేర్చుకొనుము. సమయము తీసుకొని ఆయన చిత్తమును కనుగొనుము. దానిని చేయుట నీకు ఆనందదాయకముగా నుండనిమ్ము. దానిని చేయుటలో నీవు కష్టములను ఎదుర్కొనవలసి ఉండును. ఎక్కువ దూరము ప్రయాణం చేయవలసి వచ్చునేమో. అయితే నీవు దేవుని చిత్తమును చేయుచున్నావను సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును. ప్రైజ్ ద లార్డ్.